నేను మోస్ట్లీ ఇంట్లోనే ఐబ్రోస్ షేప్ చేసుకుంటానండి. నా ఐబ్రోస్ షేప్ ప్రాసెస్ అనేది ఈ షార్ట్‌లో అయితే నేను షేర్ చేశాను చూడండి. దీనికోసమైతే నేను నార్మల్ థ్రెడ్‌ని తీసుకున్నాను. నాకు ఎంత లెంత్ వరకు కావాలో అంత లెంత్ వరకు దారాన్ని తీసేసుకొని 2 కార్నర్స్ కలిపి ముడి వేస్తున్నాను చూడండి. 2 టైమ్స్ ముడి వేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు ఐబ్రోస్ చేసుకునేటప్పుడు ముడి దగ్గర దారం ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా అయితే దారాన్ని పట్టుకొని స్ప్రింగ్ లాగా ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత ఈ స్ప్రింగ్ మధ్యలో అయితే హెయిర్ని పెట్టేసి హ్యాండ్ మూమెంట్ ఇచ్చుకుంటూ ఇలా అయితే ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళాలండి హెయిర్ని. చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా. తర్వాత ఎక్స్ట్రా హెయిర్ని అయితే ఇలా సిజర్తో కట్ చేసుకొని ఫోర్ హెడ్ పార్ట్లో కూడా ఇలా ట్రిమ్ చేసుకుంటున్నాను చూడండి. నేనైతే షేప్ ఇలా చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. మనం ఇంటి దగ్గర కాబట్టి స్లోగా చేసుకుంటాము, నొప్పి కూడా ఉండదన్నమాట.